నేనేం చింపలేనంటాడా వాడు? ఎలా చింపుతాను చూపిస్తాను అడికి. తాజా కింద పడిపోయాడు. ఏంట్రా నీ పొగరు? నోరు మీద నా కొడుకు పడిపోతా చప్పట్లు కొట్టి నవ్వుతావా? ఏమనుకుంటున్నావే? ఏంటి చూపు. చూస్తుంది, ఎందుకు చూడదు మరి? ఈ మహారాణి తీసుకొచ్చిన సారి ఇంట్లో పెట్టక బయట కూడా పెట్టాం కదా, అందుకే చూస్తుంది. ఈ తహసీల్దారి ఇంటి అన్నం కుక్క తింటేనే కొవ్వెక్కి కొరుకుద్ది. తను మనిషి కదా, ఆ మాత్రం ఉంటుందిలే. గౌరవం లేదా? రే 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 నీ ప్రతాపం ఇక్కడ చూపించకరా. మా గాడివైతే నీ తమ్ముడి మీద చూపించు. ఎరా 10 మందిలో గాడిని తీసుకొచ్చి నాన్నని అవమానించింది కాకుండా ఇక్కడ అమ్మ ఫ్లెక్సీలు పెడతావా? నిన్ను అక్కడే కొట్టేసేవంట్రా. తోడబుట్టిన వదిలేశాను. అరే ఏరా బాబు, నువ్వు అమ్మ కొడుకుగానే ఉండు, మేము నాన్న కొడుకులుగానే ఉంటాం. దయచేసి పద్దాక మమ్మల్ని లాక్కరా. పదే పదే వచ్చావే అనుకో, ఆ మెంటలోడు ఆస్తి మొత్తం అనాథాశ్రమానికి రాసి పారేస్తాడు. అప్పుడు మేము ముగ్గురం రోడ్డు మీద నుంచొని ముష్టెత్తుకోవాలి. నీ మానాన్ని నువ్వు ఉండు, మా మానాన్ని మేము ఉంటాం. ఏటనే ఈ ఒక్కసారైనా నేను చెప్పేది వినండి అన్నా. సరేరా, నువ్వు చెప్పింది మేము వింటాం. మేం చెప్పింది కూడా నువ్వు విను. అమ్మ ఆస్తి కోసం మేము ముగ్గురు సంతకాలు పెట్టి నాన్నకి ఇచ్చాం కదా, అలాగే నువ్వు కూడా సంతకం పెట్టి ఇచ్చాయి. నువ్వు చెప్పినట్టు వింటాం. కుదరదు కదా? అవును, ఎవరికి ఫ్లెక్సీల్లో మా ఫోటోలు వేయించారా? సినిమా చూపిస్తున్నాడు. సినిమా ఫోటోలు వేసాడు. ఫోటోలు మాత్రమే చెప్తున్నాం. తమ్ముడు అని కూడా చూడం. ఎలా ఉందిరా? నేనేమి చింపలేనన్నావు కదరా. ఎవరి ఫోటోలు ఫ్లెక్సీల మీద వేసి నన్ను వెర్రెక్కించావో వాళ్లతోనే చింపించాను కదరా. అది భూపతంటే. నీకు నేను పుట్టానా, నాకు నువ్వు పుట్టావా? చేసుకోకుండా నీతో గొడవ పడ్డా, నువ్వు మాత్రం వాళ్ళతో గొడవ పడకయ్యా. మీ అన్నల ప్రాణాల మీదకొస్తే నీ ప్రాణం అట్టేసైనా వాళ్ళని కాపాడుకో అయ్యా. ఎంతకాలం రాని మీ అన్నలు ఇప్పుడు వస్తారని ఏ నమ్మకంతో వెళ్ళి పిలిచేవరా? మీ అయ్యంటే భయమే గాని మీ అమ్మంటే వాళ్ళకి ప్రేమ లేదురా. వాళ్ళకి రావాలనున్నా మీ అయ్యి రానివ్వడు. వస్తారా? మా అమ్మే రప్పించుకుంటుంది. నాతో పాటు మా అక్క జీవితం కూడా బాగుండాలి. మా అక్క జీవితం బాగుండాలంటే మా బావకి ఆర్టీసీలో వెంటనే ఉద్యోగం దొరకాలి. ఉద్యోగం వచ్చిన వెంటనే నీకు 100 బిందెలతో నీలాభిషేకం చేస్తాను. రేణు, ఏంటే? గుడి బయట అన్నదాన పొట్లాలు పంచుతామంటే బిచ్చం ఎత్తుకునే వాళ్ళు ఎవరు లేరు. కోట్ల వాళ్ళు కూడా ఎవరు లేరు. భిక్షం ఎత్తుకునే వాళ్ళు ఎందుకుంటారు? కరెక్ట్ గా చూసుండవు నువ్వు. ఏంటి, నేను సరిగా చూడలేదంటున్నావా? నువ్వే వచ్చి చూసుకో తల్లి. చూడు, మొత్తం చూడు. మొత్తం తిరిగొచ్చే చెప్పాను నీకు ఎవ్వరు లేరని. నువ్వే నన్ను నమ్మలేదు. పోవే. మహాలక్ష్మక్క. ఏటే రేణుకా? ఏంటక్క గుళ్ళో అన్నదానం చేద్దామంటే ఎవరు కనపట్లేదు? మన భూపతి గారు ఆకురోడు వీరబాబు ఉన్నాడు కదా, వాళ్ళ అమ్మగారు చనిపోయిన రోజుని ఊరందరికి బిర్యానీ పంచుతున్నాడు. అందరూ అక్కడికే పోయారు, నేను కూడా అక్కడికే పోతున్నాను. వేరు బాబా? అతనెవరక్క? ఆడు నీ మావ కొడుకేనే. ఏటే నూకాలు? ఏటక్క నువ్వు రావట్లేదా? నాటుకోడి కుర్మా అంటే. నాటుకోడి కుర్మానా? అవునే, నోరూరిపోతుందే. ఏమే, మనం కూడా ఓ పాలెళ్ళి తినేసొద్దామా? అలాగే మీ బావను కూడా చూసినట్టుంటది. వెంటనే పొడుచుకొచ్చేద్దే. అలా అన్ని సిద్ధం చేసేసరికి ఎలాగో 12 పైనే అయిద్ది. ఈలోగా మన అన్నదాని పొట్లాలని పంచేయచ్చు కదా, అందుకే చెప్పాను, వేరే ఉద్దేశం లేదమ్మా.
పోయొద్దాం. అనయా అన్ని సిద్ధం అయిపోయి అందరూ వచ్చేసారు. వడ్డించేద్దామా మరి? వడ్డించేయమంటావా? ఏమయ్య అల్లుడు బాగున్నావా? నేనెవరో తెలుసా? కలెక్టర్ గారు మరి మీకు తెలియదు అనుకుంటాలే. మీ పెద్దనే ఉన్నాడు కదా శివ, తనకు నా పెద్ద అమ్మాయిని ఇచ్చాను. వరస అయిన వాళ్ళని కూడా పరాయి వాళ్ళలాగా పరిచయం చేసుకోవాల్సి వస్తుంది. అనయా మొదలెడదాం రండి. ఆకలేండ్రా మావా పొరలెట్టుకులు. ఏంటి తల్లి నువ్వు కూడా వచ్చావా? అల్లుడు నా రెండో కూతురు, పేరు రేణుక. మొదలెట్టేసాడండి వ్యాపారం. రేణుక నువ్వు కూడా భోంచేసిల్లమ్మా. నేను తినడం తర్వాత గానీ నువ్వు ముందు ఇంటికి రా. ఏంటో అక్క చెప్పక్క. రేణు మా అయ్యగారు మనశ్శాంతి లేదని ఇంట్లో అందరి మీద ఎగరేస్తున్నారు. షుగర్ సూది వేయాలంటే తొందరగా రా. అయ్యో వస్తున్నానక్క. సమయానికి లేకపోయినే ఏంట్రా శివ, చేతికి చిక్కిన వదిలేసావే. ఫ్లెక్సీలు చించినట్టు ఆన్ని కూడా చించాల్సి ఉంటే మీ నాన్న ఎంత సంతోషించేవాడో. ఎరా ప్రతిదీ చెప్పాలా నీకు? ఏ రోజు వాళ్ళు సొంతంగా చేశారని మాటలు నేర్చిన చిలకలు చెప్పింది మాత్రమే చేస్తారు. ఈ రోజు వాడు ముఖం పచ్చడి చేస్తుంటే ఆడి సంగతి నేను చూసుకుంటాను మాయా, నువ్వేం కంగారడుకు. ఆ సమయంలో నేను ఆడుంటే ఆడి సంగతి చూసేదాన్ని. ఇంకోసారి నీ జోలికి వచ్చాడనుకో ఆడంతా చూస్తాను. నీ కాలిలా పెట్టు మాయా, ఆడిసి నాకు వదిలే. ఇదేంటి 2 రోజులు కట్టుకట్టకపోయేసరికి ఇలా కమిలిపోయిందేటి? మాయా నొప్పెడుతుంది, కొంచెం ఓర్చుకో. ఏమయ్యా ఏమైంది? ఓ 4-5 రోజులు మందు మాకు టైంకి ఇవ్వకపోతే మీ నాన్న పరిస్థితి ఏంటి? ఇంకేముంది కాటికే. నేను కూడా ఆశపడుతున్నాను కానీ జరగట్లేదు నాన్న. ఇదిగో మీకోసమే తెచ్చాను. వేడిగా బిర్యానీ, మేక మాంసం, నాటుకోడి కుర్మా కూడా ఉంది. అందరు కొట్టించండి. చూసావా గురునాథం, ఈ తహసీల్దార్ భూపతికి దొరికిన వియంకుడిని ఊళ్ళో ఎవరో బిచ్చం వేసిన బిర్యానీ పట్టుకొచ్చాడు. అందుకే ఆ రోజు నెత్తి నోరు బాదుకుని చెప్పాను ఈ సంబంధం వద్దురా అని. నువ్వు విన్నావా? లేనోళ్ళ అమ్మాయిని చేసుకుంటే అణిగిమణిగి ఉంటది అన్నావు. ఇప్పుడు ఊర్లో నీ పరువు అంతా తీసేస్తున్నారు. ఏ మొహం పెట్టుకుని వచ్చా? సిగ్గు శరం లేనోడా. చెప్తున్నారు కదా, ఆ బిర్యానీ తీసుకుని ముందుకెళ్ళి వెళ్ళిపో. ఓ మంచి మనిషి కోసం ఇంకో మంచి మనిషి పెట్టిన భోజనం మీరు తింటే కాస్త పుణ్యమైనా వస్తుందని తెచ్చాను. వాళ్ళకంత అదృష్టం ఎక్కడిది? నాన్న మీ ఫోను. నా ఫోనేరా, ఏ నువ్వు సంపాదించుకొని పెట్టావా ఏంటి? ఇక్కడున్న మీ అందరి ఫోన్లు నా సంపాదనతో కొన్నవే. తిరా ఫోను. వీధులు ఎద్దు వేసిన పేడ కూడా ఎరువుకు పనికొస్తుంది, కానీ మీరు దేనికి పనికిరారు. కరిసీను చూడండి, ఆ నల్ల క్వారీ కాంట్రాక్ట్ నాకు తప్ప ఇంకెవరికి వెళ్ళకూడదు. ఇప్పుడు అది నాకు కాకుండా పోతే మా నాన్న ఎమ్మెల్యేగా ఉండి ప్రయోజనం ఏంటి? నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఎవరు ఎంతలా తపస్సు చేసినా ఆ క్వారీ లైసెన్స్ మీదే. ఇక్కడ నేనే కదా తహసీల్దార్ని. మీరు కాఫీ తాగండి. ఎటకారం చూసావా? కాఫీ నీకంట, క్వారీ ఆడికంట. పోనీ ఆ కరిసీన్ గడిని లేపేద్దాం పశుపతి, అప్పుడే నీకు తలనొప్పి ఉండదు. రేయ్, ఎవరిని ఎప్పుడు లేపేయాలో నాకు తెలుసు. నోరు మీరా. వాళ్ళకి ఆ క్వారీ ఎలా వస్తుందో నేను చూస్తాను. రేయ్, ఆ 7 స్టార్ టీంకి ఫోన్ చేయరా. చెప్పమావా? తహసీల్దార్ ఆఫీసులో రాళ్ళ క్వారీ పని జరగకూడదు. దానికి ఏం చేస్తావో చెయ్యి. ఎంత ఖర్చు అయినా నేను పెట్టుకుంటాను. ఆపేయమంటావు? అదే కదా మనకు తెలిసిన పని. సరే అల్లుడు. సరే మా ఏదా స్వీట్ చూద్దాం. బావా ఇంకో ప్లేట్ ఇవ్వు. అన్న కింగ్ సిగరెట్ ఇవ్వు. ఎంతసేపు అడగాలి? సిగరెట్ ఇవ్వన్నా. ఎప్పటి నుంచి అడుగుతున్నావురా? హలో, నేను మీతో మాట్లాడట్లేదు. మరి ఎవరితో మాట్లాడతావురా? జిల్లా కలెక్టర్ని పిలిపించమంటావా? పిలిపించరా? తల మీద కొట్టకండి. ఏంటిది? చదువుకునే పిల్లాడి తల మీద కొడుతున్నావు? చిన్న మెదడు చితికిపోదు. ఇక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నావు? పెద్దనాయాల ముక్కు మీద కొడితే అన్నం తగ్గిపోదు. మార్కెట్కి వస్తే చాలు, ఎవడో ఒక్కడిని చితక బాదకుండా వదలటం లేదు. ఎంత ఉంది మామ బాకీ? నిన్నటి వరకు 13,500, ఈ రోజు 120, మొత్తం 13,620. వేటగాళ్ళు వచ్చిస్తాలే. ఎక్కడరా వేటయాడా? మున్సిపాలిటీ మరుగుదొడ్డేలవరా. ఏం బాబు కాపీలు లాగారా? వెళ్ళి కూర్చోండి, నేను వస్తాను. ఏటి మా ఎలానికి ఎంతమందిని వేసుకొచ్చా? అల్లుడు, మునుపు మరుగుదొడ్డి ఏలామంటే ముక్కట్టుకుని ఎవరో వచ్చేవాడు కాదు. ఈ మధ్య అందరూ వస్తున్నారు. ఇలా అందరూ వచ్చేస్తుంటే నేను ఎలా ఏలం పడగలను? అందుకే నేను వాళ్ళని చెక్ చేసి పెట్టాను. కరెక్టే.
ఇక నుంచి వాళ్ళు ఇచ్చేది మనం వీళ్ళు ఇక్కడికి తీసుకోకూడదు. వచ్చేసారా? మనం ఎంత అడిగితే వాళ్ళు అంత ఇవ్వాల్సిందే, తగ్గేదే లేదు. ఏమంటావు? ఇద్దరు తలలు తీసేద్దాం. ఎవరాళ్ళు ఏమంటావు మావా? ఏలంపాట్లో నీకంటే పోటుగాళ్ళ ఏయ్, ఇళ్ళు యాలాన్ని పాడేవాళ్ళు కాదు, యాలాన్ని పెంచేవాళ్ళు. ఏంటన్నా ఎలా మొదలట్లేదా? ఏంటి ప్రారంభించేది? మీరు వచ్చేసారు కదా. 1 2 3 4 5 ఇదిగో తీసుకో. ఎంతవరకు పోతే? 10,000 ఉన్నాయి. 10,000? మామూలు మరుగుదొడ్డి యాలమే కదా. సర్లే రే, ఈ పని అయిపోయినట్టే. సూపర్. తర్వాత ఏంట్రా? తర్వాత చింతలతో పేలంరా. ఏంట్రా ఎంత లెక్కెట్టినా 3 ఉంది. ఏలమేగా పాడడానికి వచ్చాను, తోపు నా కొనడానికి వచ్చాను. అర్థం చేసుకో అన్నా. ఈ రోజు కలగగాని రే, తర్వాత పసుపు తన్న చెప్పిన రాళ్ళ కూర యాలం. మన బండోడి దగ్గరికి వెళ్ళి 2 ప్లేట్లు మిరపకాయ బజ్జీలు, సార్కు నాకు బూస్ట్ పట్రా. అన్నా, ఇక్కడ నల్లకూర ఏలం ఎక్కడ వేస్తున్నారు? నల్ల కోరి వేళమా? టోకెన్ ఉందా? ఆ? తీసుకుంటాం. ఇదేమన్నా సులభ కాంప్లెక్స్ వెళ్ళాక తీసుకోవడానికి? అంటే టోకెన్ ఉంటేనే లోపలికి పంపిస్తాం, బయటకు వెళ్ళండి. పోరా, నేను లోపలికి వెళ్ళి తీసుకుంటా. చెప్తుంటే వెళ్ళిపోతామేంటి? చొక్కా పట్టుకుంటాడు, కోపం మీద కొట్రా. ఎంత పొగరుంటే మా ఆఫీస్కి వచ్చి మా వాళ్ళ మీద చెయ్యొద్దాం. తమరెవరో? సారేనా తహసీల్దారు? ఇంకా నయ్యం, నేను కనుక తొందరపడి అని కొట్టేసి ఉంటే నా పరువు పోయేది. అదే తహసీల్దార్ని కొట్టేవనుకో గౌరవంగా ఉంటది కదా. ఏంటన్నా షాక్ అయ్యి షేక్ అయ్యావా? నువ్వు పట్ట పగలు కుట్టావు కాదు తహసీల్దారు, ఆయన మా నాన్న గారు. చేయిచాపు, ఆయన కుట్టావు గనక అందుకు నా ప్రేమ కానుక. ఎవడు కొడితే ఆడి కడతా. ఈసారి కొడతా. ఊరి మీద పడి వేశాడు పులిరాజా, బలిసినోడు చేశారంట బడిత పూజ. సామెతలు నీకు మాత్రమే వచ్చా? నాకు వచ్చు చెప్పనా? కప్ప బుట్ట దగ్గర ఎందుకున్నావంటే పాము వస్తే పలకరించడానికి అన్నట. యూట్యూబ్ లో పెట్టచ్చు. అధికారం నీకుందని వాగొద్దబ్బా, మితిమీరితే తగులుతుంది చెప్పుతో దెబ్బ. చూసారా, చెప్తూ గుర్తిస్తారంట మిమ్మల్ని. నేనెప్పటి నుంచో చేద్దాం అనుకున్నది, తోడ పుట్టకపోయినా మా అన్న చేశాడు. జస్ట్ మిస్. నా కళ్ళారా ఇంత అద్భుతమైన విషయాన్ని చూడలేదే. రే కొట్రా. వాటిని చంపకుండా వదలరా ఈరోజు. తుపాకీ ఎక్కరా? సార్, అతని కోసం తుపాకీ తీస్తారేంటి? మీ గౌరవం ఏమైపోద్ది? మా అయ్యా ఏంటి టిఫిన్కి చపాతీసేనా దోశైనా? మేక కోసం ఊరందరికి బిర్యానీ పెట్టు, తినడం ఒకటే మిగిలింది ఇక్కడ. సార్ ఏంటి సార్, టిఫిన్ చేయమంటే కోపడతారు? అలా కాదు సీను, కన్న తండ్రిని కొట్టిన వాడిని ఇంటికి మనం తీసుకొచ్చి ఉంగరం పెడుతున్నాడు. వాడు అసలు కొడుకేనా? ఈ మధ్య బాగా సంపాదిస్తున్నాడన్నా. సంపాదిస్తున్నా అనే పొగరే కదా, ఎలా తొక్కుతానో చూడు. సార్, ఆడది కాలు జారకూడదు, మగాడు నోరు జారకూడదు అని పెద్దలు చెప్పారు సార్. అవునరా? వాడు ఆడుకుంటూ ఉంటే మనం పాడుకుంటూ ఉంటారా? సారీ సార్. రేయ్ అన్నా, ఈసారి టెండర్ వేసావా? వేసానన్నా. ఇదిగో చెప్పండి సార్. ఈ సంవత్సరం నువ్వే కదా దీనికి ఇన్ఛార్జ్. అవును సార్. వాడి టెండర్ క్యాన్సిల్ చేసి వీడికి ఇవ్వు. ఇదేమన్నా పెద్ద విషయమా సార్? చేసేద్దాం. రామసూరే, చేసేద్దాం బాబు. ఏం పెదనానా, పనంతా అయిపోతుంది, నువ్వు ఇంకా అడ్వాన్స్ కూడా తీసుకోకుండా కూకున్నావు. ఇస్తారులేరా, ఎక్కడ పోతారు? చేసేవాళ్ళు ఉంటే చేయించుకుంటూనే ఉంటారు. ఏమాయా, నీకంటూ ఏ ఆశలే లేవా? నాకంటూ వేరే ఆశలేమి లేవురా, నువ్వు బాగుంటే చాలు అంతే. రే బాబు, కడుపు మాడిపోతుంది, పెక్కేసొద్దాం. వెళ్ళి తినేసొద్దాం రండి. నాకు అక్కర్లేదే, నేను పొద్దునే తినేసాను. మనం తినొద్దాం రారా. అన్నీ ఒకటి ఇంటి పక్క ఉందిరా. ఏ రా.